ఒకే ఒక్క సీటు రాజోలు. కానీ అక్కడ జనసేన టికెట్ మీద గెలిచిన రాపాక వెంటనే వైసీపీ పంచన చేరారు. దీంతో సహజంగానే వైసీపీలో ఆయనకు ప్రాధాన్యం పెరిగింది. దీంతో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన అభ్యర్థి ఈసారి జనసేన నుంచి పోటీలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే గత ఎన్నికల్లో రాపాక విజయం కోసం పనిచేసిన వాళ్ళు ఆయనను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇలా వేడెక్కిన రాజోలు రాజకీయం ఎవరిని గెలిపిస్తుంది? గత ఎన్నికల ఫలితాన్ని జనసేన మళ్లీ సాధించగలదా? అది రాపాక వ్యక్తిగతమా అని తేల్చే ఈ ఎన్నికల తీరుతెన్నులు ఓసారి చూద్దాం. కోనసీమలో అత్యంత సుందరమైన ప్రాంతం రాజోలు నియోజకవర్గం. సముద్ర తీర ప్రాంతంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ప్రాంతం. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ గా ఉంది రాజోలు. 2019 ఎన్నికల్లో అంతటి వైసీపీ వేవ్లోనూ రాజోలులో జనసేన జెండా ఎగిరింది. అంతేకాదు ఏపీ మొత్తంలో జనసేన గెలిచిన ఏకైక స్థానం రాజోలు మాత్రమే. ఈ నియోజకవర్గంలో సకినేటిపల్లి, మల్కీపురం, రోజాలు, మామిడి కుదురు మండలాలున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ మొత్తం వైసీపీ ప్రభంజనం గురించి ఎంత మాట్లాడుకుందో రాజోలులో జనసేన విజయం గురించి కూడా అంతే చర్చించుకుంది. ఇక్కడ గెలిచిన రాపాక వరప్రసాద్ తొలిసారి జనసేన నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అంతకుముందు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మీద కేవలం 814 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు రాపాక వరప్రసాద్. అయితే వైసీపీ ప్రభంజనం చూశాక ఆయన అధికార వైసీపీ పంచన చేరారు. అభివృద్ధి కోసం అధికార పార్టీతోనే ఉండాలని డైలాగులు చెప్పి అధికార పార్టీ అనుబంధ సభ్యునిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. తాను గెలిచింది జనసేనకున్న ఇమేజ్ వలనో, జన సైనికుల కష్టం వలనో కాదని సొంత ఇమేజ్తోనే గెలిచానని చాలాసార్లు చెప్పారు. దాంతో జనసేన కేడర్కు, ఎమ్మెల్యేకు మధ్య దూరం పెరిగింది. అక్కడి నుంచి వైసీపీలో బలం పెంచుకోవడం మీద దృష్టి పెట్టారు రాపాక. అందులో భాగంగానే ముందుగా తన కొడుకును వైసీపీలో చేర్చారు. ఆయన మాత్రం వైసీపీ కండువా కప్పుకోకుండా అనధికారికంగా వైసీపీలో కొనసాగుతున్నారు. అయితే రాజోలు నియోజకవర్గంలో రాపాక తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే వచ్చారు. ఓ పక్క జనసైనికులతో విరోధం, మరో పక్క వైసీపీ క్యాడర్ పూర్తి స్థాయిలో తనతో లేకపోవడం ఆయనను కొంత ఇబ్బంది పెడుతుంది. రాజోలులో ఎస్సీలు, కాపుల ఓట్లు దాదాపుగా సమానంగా ఉండగా క్షత్రియ సామాజిక వర్గం ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారాయి. వాళ్ళంతా రాపాకకు మద్దతుగా నిలవడం ఆయనకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఇంత చేస్తే వైసీపీ ఆయనకు టికెట్ ఇస్తుందా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఆయనను అమలాపురం ఎంపీ అభ్యర్థిగా పంపాలని వైసీపీ నాయకత్వం భావిస్తున్నప్పటికీ ఆయన మాత్రం తాను రాజోలు నుంచే పోటీ చేస్తానని అధిష్టానికి తెలియజేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు రాజోలు జెడ్పీటీసీ మట్టా శైలజ టికెట్ తనకేనన్న ధీమాతో పార్టీ శ్రేణులను కలుస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. దీంతో రాజోలు వైసీపీ అభ్యర్థి ఎవరనే సస్పెన్స్ కు ఇంకా పూర్తిగా తెరపడలేదు. మరోవైపు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు
ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. ఆయన 2 సార్లు వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వైసీపీ వైపు వెళ్లటంతో బొంతు జనసేనలోకి వచ్చారు. ఈసారి ఎలాగైనా జనసేన టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే కావాలని ఆశిస్తున్నారు. ఆయనకు నియోజకవర్గంలో తనకంటూ ఒక వర్గం ఉంది. పైగా 2 సార్లు ఓడిపోవడం వలన కొంత సానుభూతి కూడా ఉంది. ఎలాగైనా రాపాకాని ఓడించాలని జనసేన కేడర్ పట్టుదలతో ఉంది. జనసేనకు సరైన అభ్యర్థి బొంతు మాత్రమేననే ప్రచారం కూడా నియోజకవర్గంలో సాగుతుంది. ఇంకోవైపు చింతలమోరి గ్రామ సర్పంచ్ డాక్టర్ రాపాక రమేష్ బాబు వైద్య శిబిరాలతో ప్రజలకు దగ్గరవుతూ జనసేన టికెట్ ఆశిస్తున్నారు. ఇదే సమయంలో మాజీ ఐఏఎస్ అధికారి దేవవరప్రసాద్ కూడా జనసేన నుంచి టికెట్ రేసులో ఉన్నారు. అయితే ఆశావాహుల జాబితాలో తాడి మోహన్ కుమార్, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ లాంటి వారు కూడా ఉన్నారు. రాజోలులో తెలుగుదేశం విషయానికొస్తే 2014లో ఇక్కడ టీడీపీ గెలిచినా గత ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో 3వ స్థానానికి చేరింది. 2019లో రాపాక గెలిచింది కేవలం 814 ఓట్ల ఆధిక్యంతోనే. 2వ స్థానంలో ఉన్న వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావు ఇప్పుడు జనసేనలో ఉన్నారు. తెలుగుదేశం తరపున పోటీ చేసిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కూడా 30% ఓట్లు సంపాదించారు. అంటే 3% ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కేడర్లో జోష్ తగ్గకుండా చూస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయటం మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో ఈ సీటు కోసం తెలుగుదేశం కూడా ప్రయత్నించే అవకాశాలున్నాయంటున్నారు. అయితే రాష్ట్రంలో మొదటిసారిగా గెలుచుకున్న ఒకే ఒక్క స్థానం రాజోలును జనసేన పార్టీ వదులుకునే పరిస్థితిలో లేదు. మొత్తానికి అన్ని పార్టీల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడేదాకా ఇక్కడి రాజకీయ ముఖచిత్రం మీద స్పష్టత వచ్చే అవకాశం లేదు.